ఇక జీవితంలో ఎప్పటికీ మారవా? చూడవే, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిన బిడ్డ ఇంకా పుట్టింట్లోనే ఎందుకు పడుందో తెలుసా? దానికి కారణం నువ్వు. ఇలా అడ్డమైన వాళ్ళందరితో అవమానాలు ఎందుకు పడుతుందో తెలుసా? దానికి కారణం నువ్వు. రెండు చేతుల సంపాదిస్తూ నవ్వుతూ తిరగాల్సిన పిల్ల ఇలా నరకం ఎందుకు అనుభవిస్తుందో తెలుసా? దానికి కారణం నువ్వు. నువ్వు చేసే ఈ దొంగతనాల కారణంగా ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. అందరం ప్రతిరోజు సిగ్గుతో చచ్చిపోతున్నారు. ఆ కుక్కని నేను దొంగతనం చేయలేదు, దారిలో దొరికింది అంటే ఎవరు నమ్మరేంటి? అమ్మా, నమ్మాలంటే నువ్వు చెప్పేవి నిజాలయ్యి ఉండాలి. మొన్నేమో మీ ఫ్రెండ్ కుక్క అన్నావు, ఈరోజేమో ఆ కుక్క దారిలో దొరికింది అంటున్నావు. నిజంగా అది మీ ఫ్రెండ్ కుక్కే అయితే ఆ మాట అక్కడ ఎందుకు చెప్పలేదు? చెప్పమ్మా. అడుగుతుందిగా, సమాధానం చెప్పు. చెప్పడానికి ఏముంది? ఆ సుహాసిని వాళ్ళు నా మీద పగబట్టారు. ఏదో ఒక రకంగా నన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించి ఈ కాలనీ నుంచి గెంటించాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఇలా వాళ్ళ కుక్కను దొంగతనం చేశానని నా మీద నిందలు వేయడమే కాకుండా 10 లక్షలు ఫైన్ కూడా వేశారు. ఫైన్ మాత్రమే వేసి వదిలేసినందుకు సంతోషించాలమ్మా. అది పోలీసులకి పట్టించుంటే ఇంటి పరువు ఏమై ఉండేది? ప్లీజ్ అమ్మా, నువ్వు మారకపోతే మన జీవితాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మారవమ్మా. మన తాహతకి 10 లక్షల రూపాయలంటే ఎంత ఎక్కువ నీకు బాగా తెలుసు. ఇప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు? ఎక్కడి నుంచి తేవాలి? అసలు అవి ఎక్కడి నుంచి తేవాలో, ఎలా కట్టాలో అని టెన్షన్తో చచ్చిపోతున్నానమ్మా. టెన్షన్ ఎందుకు మైథిలి, మే హోనా. అక్కయ్య గారు, మీరే తప్పు చేయలేదని, నిరపరాధని నాకు తెలుసు. ఆ సుహాసిని ఉందే, పరమ డేంజర్ మనిషి. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ జీవితాలు నాశనం చేసేదాకా నిద్రపోదు. సార్, మా బాధల్లో మేమున్నాం. అసలు మీరెందుకు వచ్చారో చెప్పండి. నీ తల మీద పడ్డ భారాన్ని దించడానికి వచ్చాను. అక్కలాంటి సత్యవతి గారికి సహాయం చేద్దామని వచ్చాను. సహాయమా? అవునక్కయ్య, అసోసియేషన్లో మీ మీద 10 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. ఆ 10 లక్షల ఫైను నేను కడతానక్కయ్య. తమ్ముడు, తమ్ముడు. ఏమీ అక్కర్లేదండి, మా తిప్పలేవో మేం పడతాం. మాకు ఎవ్వరి సాయం అక్కర్లేదు. నువ్వు నోర్మి. కుబేరులాగా వచ్చి కనక వర్షం కురిపిస్తాను అంటే కాదనుకుంటామా? అమ్మా, ఉండండి. జరగరా. థ్యాంక్ యూ తమ్ముడు. నీ మేలు ఈ జన్మకే కాదు, ఏ జన్మకే మర్చిపోలేను. అమ్మా, ఇది మన ఇంటి సమస్య, మనమే తీర్చుకోవాలి. పరాయి వాళ్ళు ఇందులోకి ఇన్వాల్వ్ అయితే తర్వాత తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సరేనే, వాళ్ళు పెట్టిన గడువులోపు నువ్వు 10 లక్షలు తెచ్చావా? సరే సరే, లేదంటే నేను మాత్రం ఇదిగో ఈ తమ్ముడి సహాయం తప్పకుండా తీసుకుంటాను. థ్యాంక్ యూ అక్కయ్య. ఒసే దొంగ మొహందానా, నా పెట్టెలో డబ్బు మూలుగుతుందని నీకు ఇవ్వడం లేదే, ఈ మైత్రిని సొంతం చేసుకోవడానికి ఇస్తున్నాను. నేను ఇచ్చిన 10 లక్షలు అప్పు మీరు ఎలాగూ తీర్చలేరు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాను. ఏదో ఒక విధంగా ఈ పుత్తడి బొమ్మకి మొగుణ్ణవుతాను.
ఆ డబ్బుల గురించి టెన్షన్ పడకండి ఓకేనా అక్కయ్య వస్తాను అంకుల్ బాయ్ మైథిలి వస్తాను ఆ వెధవ సుహాసిని కంటే కూడా డేంజర్. నువ్వేమో వాడి సహాయం తీసుకుంటానంటున్నావు. ఫ్యూచర్లో మీ అమ్మ దొంగతనం చేసింది అనడానికి ఏ ఒక్క సాక్ష్యం దొరికినా ఆ దొంగతనం చేసిన దానికి 10 రెట్లు నష్టపరిహారం కట్టి తీరాలి. బంటి బంటి నా బంగారు కొండ, అసలు దొరుకుతావో లేదో, తిరిగి చూస్తానో లేదో అనుకున్నాను. నా అదృష్టం బాగుండి వీడు దొరికాడు. అమ్మా నువ్వైతే హ్యాపీ కదా? లేదురా, నా బంటి గాణ్ణి నాకు దూరం చెయ్యాలని ట్రై చేసిన ఆ సత్యవతిని ఈ కాలనీ నుండి తరిమేసినప్పుడే నాకు మనశ్శాంతి. ఇంకెన్ని రోజుల్లో సిస్టరు అసోసియేషన్ వాళ్ళు పెట్టిన గడువు వరకు డబ్బులు మొత్తం తెచ్చి కట్టిందా ఈ కాలనీలో ఉంటది, లేదా డబ్బులు కట్టలేక మోహం చూపించలేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోద్ది. అవును వదినా, వాళ్ళ మొక్కాలకి 1,00,000 2 లక్షలే ఎక్కువ. అలాంటిది 10 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తారు? అసోసియేషన్లో ఎలా కడతారు? కాబట్టి వాళ్ళు ఈ కాలనీ నుంచి వెళ్ళిపోవడం ఖాయం. అన్నయ్య, అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఆడపెళ్లి వారు ఆశగారు ఏమన్నారు? లగ్నపత్రిక రాసుకోవడానికి మన ఇంటికి వస్తామన్నారు కదా, ఇంకా రాలేదేంటి? రేపే వస్తామన్నారు సిస్టరు, నేనే చెప్పడం మర్చిపోయాను. లగ్నపత్రిక రాయించడానికి అన్ని ఏర్పాట్లు చేయించండి. అట్టకి సిస్టరు. అమ్మా అప్పుడే లగ్నపత్రిక ఎందుకమ్మా? కొన్నాళ్ళు ఆగాక పెళ్లి కార్యక్రమాలు అవి మొదలు పెట్టచ్చులే. అలా ఏం కుదరదు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2 monthsలో నీ పెళ్లి జరిగిపోవాలి. ఆ మైథిలి వచ్చి ఆపకపోతే మైథిలికి పెళ్ళి ఆపాల్సిన అవసరం ఏముంది? మరి ఏ అవసరం లేకపోతే అంతకు ముందు చూసిన పెళ్లి సంబంధాన్ని ఎందుకు చెడగొట్టింది? అమ్మా అప్పుడేదో బై మిస్టేక్లో జరిగిందని చెప్పింది కదా. ఇగో అల్లుడు, బై మిస్టేక్ కాదు, ఆడ తాతలు దిగొచ్చినా ఈ పెళ్లి సంబంధం చెడగొట్టలేరు. ఎందుకంటే ఆశకి త్రిషకి మనమేందో మన కుటుంబం ఏందో బాగా తెలుసు. ఇలాంటోళ్ళు వచ్చి ఎన్ని గాలి కబుర్లు చెప్పినా వాళ్ళు మాత్రం నమ్మరు, అంతే. బంటి బంటి బాబు, గుడ్ మార్నింగ్ సార్. నిన్న మనం అనుకున్న ప్లాన్ గుర్తుందిగా? మీకోసం బ్యాంక్లో వెయిట్ చేస్తూ ఉంటాను. కొంచెం త్వరగా రండి ప్లీజ్. అమ్మా నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళి ఒక 1 hourలో వచ్చేస్తాను. అదేంటుత్తమ్, ఈ రోజు ఆఫీస్కి వెళ్ళను, రెస్ట్ తీసుకుంటానని చెప్పావుగా, మళ్ళీ ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలంటున్నావు. అమ్మా అది యాక్చువల్గా సర్లే వెళ్ళిరా. థ్యాంక్స్ అమ్మా, బాయ్. బాయ్ అమ్మా, బాయ్. బాయ్. ఈడేంది ఇప్పటి వరకు మామూలుగా ఉండి సడన్ గా ఏదో మెసేజ్ రాగానే అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఆఫీస్ కంటూ బయలుదేరాడు. కొంపదీసి మనం చేసిన స్కామ్ తాలూకు క్లూ ఏమైనా దొరికిందా ఏంటి? అన్నయ్య, రేపు పెళ్లి వాళ్ళు ఏ టైంకి వస్తా ఉన్నారు? మనం ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఏర్పాట్లు చేసుకోవాలి కదా, బాగా గుర్తు చేసావమ్మా. నేను వెళ్ళి ఆ పనిలోనే ఉంటానే. ఈడెంత హడావుడిగా వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అదే పని ఉంటుంది. అదే కానీ నిజమైతే నా పని అంతే, అలా జరగకూడదు.
నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. సార్ ఈవిడ సీనియర్ అసిస్టెంట్ మైథిలి, నమస్తే సార్. నమస్కారం. తను జూనియర్ అసిస్టెంట్ సిరి. నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్ వెల్కమ్ సార్. పదండి. రండి. రండి సార్, ప్లీజ్ వెల్కమ్. కూర్చోండి సార్. సార్ టీ, కాఫీ, కూల్ డ్రింక్. ఏం అవసరం లేదు. ఆ జానకమ్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ అకౌంట్స్ అన్నీ మన బ్రాంచ్కే ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పాను. ఇప్పటి వరకు ఎన్ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి? అదే ప్రయత్నంలో వాట్? ఇంకా ప్రయత్నంలోనే ఉన్నారా? అంటే ఒక్క అకౌంట్ కూడా మన బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వలేదా? సార్ యాక్చువల్గా మేనేజర్ గారు చాలా పెద్ద ప్లాన్ వేశారు. పెద్ద ప్లానా? ఏంటది? జానకమ్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓని ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇక్కడికి ఇన్వైట్ చేశారు సార్. రియల్లీ ప్రేమ్ సాగర్? మైథిలి చెప్తుంది నిజమేనా? జానకమ్మ గారి కంపెనీ సీఈఓ ఉత్తమ్ కుమార్ గారు ఇక్కడికి రాబోతున్నారు. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్. ఈ విషయం ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదు? ఆయన ఎన్ని గంటలకు వస్తున్నారు? ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తున్నారు సార్. వెల్ డన్, వెల్ డన్ ప్రేమ్ సాగర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. పాపం నిజంగా సీఈఓ వస్తున్నాడని తెగ ఆనందపడిపోతున్నాడు. వచ్చేది సీఈఓ పిఏ అని తెలిస్తే గుండాకి చచ్చిపోతాడేమో. అవును సార్, పియ్యని చూపించి ఇతనే సీఈఓ అని ఈయన్ని నమ్మించాలి. కానీ ఎక్కడ దొరికిపోతామో ఏమో అని నాకు టెన్షన్గా ఉంది. ఎందుకమ్మా భయం? సీఈఓ ఉత్తమ్ని నేనెప్పుడూ చూడలేదు కదా. వచ్చిన వాడిని సీఈఓ అనుకుంటాడు. సింపుల్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఉత్తమ్ గారిని ఎప్పుడు 2 years బ్యాక్ కలిశాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మన బ్రాంచ్లో కలవబోతున్నాను. ఏంటి 2 సంవత్సరాల క్రితమే ఆయన్ని కలిశారా? అవును, ఇండియాలో కాదు యుఎస్లో కలిశాను. మళ్ళీ ఇన్నాళ్ళ కలవబోతున్నాను. ఆయనైతే నాకు గుర్తున్నారు. మరి నేను ఆయనకు గుర్తున్నానో లేదో. మైథిలి, ఇద్దరం అడ్డంగా బుక్ అయ్యాంగా. ఇతనికి సీఈఓ ఎవరో తెలియదనుకుంటే అదే సీఈఓని అమెరికాలో 2 ఏళ్ల క్రితం కలిశాడంట. ఇప్పుడు చూడగానే అతను సీఈఓ కాదని కనిపెట్టాడంటే మన ఇద్దరి ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయమమ్మా. అవును సార్, మనం ఇలా ఇరుక్కుపోతామని అస్సలు ఊహించలేదు. ఇప్పుడే ఫోన్ చేసి రావద్దని చెప్పేయమంటారా? ఆ పని చేయమ్మా. ఆయనకు అర్జెంటుగా అపాయింట్మెంట్ ఉండి ఏ యూఎస్కో యూకేకో వెళ్ళిపోయాడని అబద్ధం చెబుదామమ్మా. కనీసం మేనేజ్ చేసిన వాళ్ళం అవుతాం. లేదంటే అడ్డంగా ఇరుక్కుపోతాం. పద, వెంటనే వెళ్ళి ఫోన్ చేద్దాం. సార్ మేము ఇప్పుడే ఒక 5 minutesలో వచ్చేస్తాం సార్. ఇట్స్ ఓకే. రామ్మా. హలో మైథిలి, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. ఆహా, అది కాదు సార్, నేను చెప్పేది వినండి. మా ఏజీఎం గారు ఆల్రెడీ మీ సీఈఓ అని కలిసారట. ఇప్పుడు మిమ్మల్ని చూసారంటే మీరు సీఈఓ కాదని తెలిసిపోతుంది. మీరు రాకండి ప్లీజ్. నేనే ఏదో ఒక చెప్పి మేనేజ్ చేసుకుంటా. మీ ఏజీఎం ఏంటి బంగారం? మీ జిఎంఏ నాకు తెలుసు. గుర్తుపడితే నష్టమే ఉంది. నీకు నా వల్ల మంచి జరగాలి. నాకు కావాల్సింది అంతే. హలో, వినపడుతుందా అండి? మాట్లాడరేంటండి? హలో హలో, నాకు ఇక్కడ ఏం వినపడట్లేదు మైథిలి. మైథిలి, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. హలో హలో హలో. అయ్యో వద్దు, రాకండి. నేను చెప్పేది వినండి. హలో, వినపడుతుందా? హలో. ఏమైందమ్మా? ఏమన్నాడు?
నేను చెప్పేది ఆయనకి వినపడడం లేదు సార్. అలాగా కొంపదీసి వచ్చేస్తాడు ఏంటి? ఏమో సార్, నాకు అదే డౌట్గా ఉంది. ఆ, ఆ, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయమ్మా, ట్రై చేయి. హా, అవుతుంది సార్. నేను మీ బ్రాంచ్కి రావాలి, నా వల్ల మీ ఏజిఎం దగ్గర మీ రెప్యుటేషన్ పెరగాలి, నీకు ప్రమోషన్ రావాలి. అదే నా టార్గెట్. అప్పటిదాకా నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా తీసే ప్రసక్తే లేదు. ఏమ్మా లిఫ్ట్ చేశాడా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్. నువ్వు ట్రై చేస్తూనే ఉండమ్మా. అయ్యో భగవంతుడా, ఎలా ఇరికించావేంటి స్వామి? నీదేముందమ్మా, చిన్న ఏజ్. ఈ ఉద్యోగం పోతే వేరే ఉద్యోగం వెతుక్కుంటావు. కానీ నా పరిస్థితి అది కాదే. రిటైర్మెంట్ అయ్యే వయసులో ఉద్యోగం పోతే నా కూతురికి పెళ్ళి ఎలా చేయాలి, నా కొడుకుని అమెరికా ఎలా పంపించాలి? సార్ నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. చెయ్యమ్మా. ఆఫీస్ రూటు అటువైపు కదా, ఈడేంటి ఇటువైపు వస్తున్నాడు? మా సిస్టర్కి అనుమానం రావడంలో ఏమాత్రం తప్పు లేదు. రుచి మరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. పెళ్లి వయసుకు వచ్చాడు కదా, ఇంకెక్కడ ఆగుతాడు? పెట్ట కనపడగానే పక్క సూపులు సొత్తా ఉన్నాడు ఈడు. వస్తున్నా. మావయ్య ఏంటి నా కారు వెనకాల వస్తున్నాడు? అంటే అమ్మకి నా మీద అనుమానం వచ్చిందా? నేను నిజంగా ఆఫీస్కి వెళ్తున్నానా, ఇంకెక్కడికైనా వెళ్తున్నానా అని మావయ్యని ఫాలో చేయమని చెప్పిందా ఏంటి? నో. ఇప్పుడు గనక మావయ్య బ్యాంక్ దగ్గర నన్ను చూశాడు, అమ్మకి సీన్ టు సీన్ డీటెయిల్గా చెప్పేస్తాడు. ఆ తర్వాత నన్ను ఇల్లు దాటి బయటికి కూడా వెళ్ళనవరు. మావయ్య నన్ను ఫాలో అవ్వకుండా ఎలాగోలా తప్పించుకోవాలి. ఇటేంటిడు ఉన్నట్టుండి కార్ స్పీడ్ పెంచేస్తున్నాడు? రేయ్, ఎంత పెంచినా ఈ ట్రాఫిక్లో నాకంటే స్పీడ్గా వెళ్ళలేవురా. నదిలోకి వెళ్తే నదిలో కొత్త, కొండ మీదకి వెళ్తే కొండ మీద కొత్త. నిన్ను వదిలిపెట్టను. డ్రైవింగ్ చేసే పద్ధతి ఇదేనా? అమ్మమ్మమ్మ, మనుషులు ఓకే అమ్మా. ప్రాణాలు తీయడానికనా? ఎస్ ఓకే అమ్మా, గుద్దేశాడు? చూసుకోలేదు. రేయ్, ఆగరా. ఊరే, నీకు దండం పెడతానమ్మా. చూసుకోకుండా గుద్దేసిన. ఊరే, ఊరే, అల్లుడు, నన్ను ఈడ ఇరికించి హాయిగా వెళ్ళిపోతావేంటి? వదలవమ్మా, చూసుకోలేదని చెప్పాను కదా. ఏదయ్యా మాట్లాడుతున్నావు ఊరికే? మేము అమ్మమ్మమ్మ, మాట్లాడుకుంటే అసలు ఓకే అమ్మా. పట్టించుకోవడమే లేదు. అయ్యో, బ్యాంక్ దగ్గరికి రావద్దని చెప్తామని ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడేం కొంప మునుగుతుందో ఏంటో.
చచ్చాం. ఈ రోజుతో నా ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. వీడేమో చూశానంటాడు, వాడేమో మాట వినకుండా వస్తున్నాడు. ఈ పిల్లేమో ఎవడికో చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా?